హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఐఎన్ఎస్టిసి అనేది వేటిని కనెక్ట్ చేస్తుంది అని క్వశ్చన్ అడిగారు అనమాట. ఇదంతా ఏంటంటే ఇంట్రడక్షన్ అనమాట. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఐఎన్ఎస్టిసి, ఏ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్. వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్ అంటే మిగిలిన ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు? ఇరాను, రష్యా, ఇండియా. వీళ్ళు ఫౌండింగ్ మెంబర్స్ ఐఎన్ఎస్టిసికి, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్కి. మల్టీ మోడల్ అంటే దీంట్లో సీ రూట్స్ ఉంటాయి, నెక్స్ట్ రోడ్ వేస్ ఉంటాయి, నెక్స్ట్ రైల్వేస్ కూడా కనెక్షన్ ఉంటుందన్నమాట. విచ్ విల్ కనెక్ట్ అంటే మనకి ఇండియా నుంచి మనం స్టార్ట్ చేస్తే ముంబై నుంచి ఇండియా మనకి ఇరాన్ వెళ్ళాలన్నమాట. ఇరాన్ వెళ్తే చహబార్ పోర్ట్ ఉంటుంది అక్కడ. అది నెక్స్ట్ మనం ఇరాన్ టెహరాన్కి వెళ్తే టెహరాన్ నుంచి మళ్ళీ మనం సెంట్రల్ ఏషియాకి వెళ్ళొచ్చు, తర్వాత రష్యాకి వెళ్ళొచ్చు, రష్యా నుంచి యూరప్ వెళ్ళొచ్చు. సో ఇండియా టు సెంట్రల్ ఏషియా, సెంట్రల్ ఏషియా టు యూరప్ వియా ఇరాన్. ఇది మనకి ఆన్సర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే చైనా ఉండదన్నమాట. మనకి ఐఎన్ఎస్టిసి అనేది చైనా కనెక్ట్ వియా చైనా ఉండదు. మనకి ఫౌండింగ్ మెంబర్స్ చెప్పుకున్నాం కదా, ఇరాను, రష్యా, నెక్స్ట్ మన ఇండియా, చైనా లేదు. కాబట్టి బి అనే ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత ఇండియా టు సౌత్ ఈస్ట్ ఏషియా త్రూ బంగ్లాదేశ్, మయన్మార్, ఇది కాదనమాట. సో ఈ రెండు బీసీ అనే ఎలిమినేట్ అయిపోతాయి. ఏ ఉంటుంది, డి ఉంటుంది. ఇండియా టు యూరప్, మనకి ఐఎన్ఎస్టిసి అనేది ఇండియా టు యూరప్ కనెక్ట్ చేస్తుంది. త్రూ అజర్బైజాన్ కూడా వెళ్తుంది. ఇది మనకి డి అయినా ఆన్సర్ ఉంటుంది, ఏ అయినా ఆన్సర్ ఉంటుంది. కానీ ఏంటంటే ఇది స్పెసిఫిక్గా ఉంది, క్లియర్గా ఉంది కాబట్టి ఈ ఆప్షను నేను ఏ అనుకుంటున్నాను. ఇండియా టు సెంట్రల్ ఏషియా టు యూరప్ వియా ఇరాన్. సో మనకి అఫిషియల్ కీ వచ్చినప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. ప్రస్తుతానికైతే మనం కాన్సెప్ట్ చూద్దాం. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ గురించి. మనకి ఇది అన్సార్డ్ క్వశ్చన్ అనమాట. దీనికి ఆన్సర్లో మనం చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చి మనకి ఏంటంటే డీటెయిల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఐఎన్ఎస్టిసి, మనకి జియో పొలిటికల్, ఎకనామిక్, డిప్లొమాటిక్ కాంటెక్స్ట్లో చూసుకుంటే అని క్వశ్చన్ అనమాట. దాంట్లో ఆన్సర్లో మనకి ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడారు ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ టేకెన్ బై ఎవరెవరు? ఫౌండింగ్ మెంబర్స్ అనమాట. ఇండియా, రష్యా అండ్ ఇరాన్. మనకి ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ అనేది సైన్ అయింది. ఎప్పుడు? 12th సెప్టెంబర్ 2000. ఈ నెంబర్స్ అన్నీ చూసుకుంటా ఉండండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. 2000 సెప్టెంబర్ 12వ తారీఖున మనకి ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ అనేది సైన్ అయింది ఐఎన్ఎస్టిసికి. ఎవరెవరికి మధ్య అంటే ఇండియా, రష్యా, ఇరాన్ అనమాట. మనకి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ప్రస్తుతానికి? 13 మెంబర్స్ ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళు ఎవరెవరు కూడా చూసుకోండి ఒకసారి. ఇండియా, ఇరాను, రష్యా, అజర్బైజాను, అర్మేనియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, టర్కీ, యుక్రెయిన్, బెలారూస్, ఒమన్, సిరియా, బుల్గేరియా అని మనకి బుల్గేరియా మనకి ఇది అబ్జర్వర్ స్టేట్ అనమాట. సో అది నెక్స్ట్ మనకి ఐఎన్ఎస్టిసి అనేది మల్టీ మోడల్. ఎందుకంటే మనకి సీ రూట్ ఉంటుంది, రైల్వేస్ ఉంటాయి, నెక్స్ట్ రోడ్ వేస్ కూడా ఉంటాయి అన్నమాట. మనకి ఎఫెక్టివ్ ఫ్రమ్ ఇండియా టు నార్థన్ అండ్ వెస్ట్రన్ యూరప్. మనకి కనెక్టివిటీ ఇది ఇంపార్టెంట్. మనకి సెంట్రల్ ఏషియా అండ్ యూరేషియన్ రీజన్
వియా వైస్ వర్సా సెంట్రల్ ఏషియాకి యూరేషియన్ రీజియాకి కనెక్టివిటీ ఉంటుంది. అది మెయిన్ పాయింట్ మనకి. ఐఎన్ఎస్టీసీ అనేది మనకి సెంట్రల్ ఏషియాకి యూరప్కి కనెక్టివిటీ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ మనకి మనం ఒక చహబార్ డే అని కూడా మనం ఒక సెలబ్రేట్ చేసుకున్నాం. మనకి చహబార్ పోర్ట్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్, మనకి ఇరాన్లో ఉంది. మనం ఈ ఐఎన్ఎస్టీసీ ఉంది కదా, దాంతో లింక్ చేసాం చహబార్ పోర్ట్ని. సో మనకి ఇక్కడ చూసుకుంటే మీరు, ఇది పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ రూట్ లింకింగ్, ఇక్కడ చూడండి, ఇండియన్ ఓషన్, పర్షియన్ గల్ఫ్ టు కాస్పియన్ సీ. ఇది గుర్తుపెట్టుకోండి రూట్. మనం ముంబై నుంచి ఇండియన్ ఓషన్లో మన అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్తో వెళ్తాం, తర్వాత పర్షియన్ గల్ఫ్కి వెళ్తాం, తర్వాత కాస్పియన్ సీ వియా ఇరాన్, అండ్ ఆన్వర్డ్ టు నార్థన్ యూరోప్ వియా సెయింట్ పీటర్స్బర్గ్ ఇన్ రష్యా. సో అది మనకి ఐఎన్ఎస్టీసీ మూమెంట్ గూడ్స్ చూసుకుంటే ఇది మనకి రూట్ అనమాట. ఫస్ట్ ముంబై ఇండియా టు షాహిద్ బెహ్సితి పోర్టు, చహబార్ పోర్ట్, ఇరాను బై సీ ద్వారా వెళ్ళాం. తర్వాత ఫ్రమ్ చహబార్ టు బందర్ ఈ అంజలి వచ్చి మనకి అంజాలి ఇరానియన్ పోర్ట్. ఇది ఈ పోర్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చూసుకోండి, కాస్పియన్ సీలో ఉంది అనమాట. బందర్ ఈ అంజాలి. మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు, బందర్ ఈ అంజాలి అనేది ఏ పోర్టు ఏ సీ దగ్గర ఉందంటే కాస్పియన్ సీ దగ్గర ఉంది. అక్కడికి ఎలా వెళ్తుంది? చహబార్ పోర్టు ఈ బందర్ ఈ అంజాలి పోర్ట్కి రోడ్డు ద్వారా వెళ్తుంది అనమాట. తర్వాత ఇక్కడ బందర్ ఈ అంజాలికి వెళ్ళిపోయిన తర్వాత ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కాస్పియన్ పోర్టే, ఇది రష్యన్ ఫెడరేషన్లో ఉంటుంది. అస్త్రఖాన్ పోర్టు రష్యన్ ఫెడరేషన్లో ఉంటుంది. సో మనకి ఏం జరుగుతుంది ఇక్కడ, ముంబై ఇది పోర్ట్ నుంచి సీలో వెళ్తుంది, సీలో వెళ్ళి మనకి చహబార్ పోర్ట్కి వెళ్తుంది, చహబార్ పోర్ట్ నుంచి రోడ్లో బందరియా అంజాలి పోర్ట్కి వెళ్తుంది కాస్పియన్ సీ. ఆ కాస్పియన్ సీ దాటుకొని మళ్ళీ సీలో మనకి ఇక్కడ మన కాస్పియన్ సీ దగ్గర మనకి అస్త్రఖాన్ పోర్ట్ ఉంటుంది రష్యన్ ఫెడరేషన్లో. అక్కడి నుంచి మళ్ళీ అస్త్రఖాన్ పోర్ట్ నుంచి అదర్ రీజియన్స్ రష్యన్ ఫెడరేషన్కి వెళ్తుంది. నెక్స్ట్ యూరప్ కూడా వెళ్తుంది, ఎట్లా? రష్యన్ రైల్వేస్ ద్వారా. అందుకే ఇది మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్ అనమాట. సో అది మనకి చహబార్ పోర్ట్ అనేది మనకి అడ్వాంటేజు, ఇది మనకి కనెక్టివిటీకి. సో అది నెక్స్ట్ యూరప్కి ఏషియా యూరప్ ట్రేడ్కి ఏషియా ట్రేడ్ రూట్కి ఇంపార్టెంట్ నోడల్ పాయింట్ అనమాట మనకి చహబార్ పోర్ట్ అనేది ఇరాన్లో స్ట్రాటజిక్ లొకేషన్. సో మనకి ఐఎన్ఎస్టీసీ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఇది ఏంటి మనకి ఏంటంటే ఇండియాస్ విజన్ ఇనిషియేటివ్ టు రెడ్యూస్ టైం టేకన్ టు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ షిప్మెంట్ షిప్మెంట్స్ టు రీచ్ రష్యా, యూరప్ అండ్ తర్వాత వచ్చి సెంట్రల్ ఏషియన్ మార్కెట్స్. అందుకే నేను ఇండియా టు సెంట్రల్ ఏషియా టు యూరప్ వియా ఇరాన్, అది ఆన్సర్ అనుకుంటున్నాను. సో అది చహబార్ పోర్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ చహబార్ డే 4th March చహబార్ డే. సో మనకి ఐఎన్ఎస్టీసీని చహబార్తో మనకి కనెక్ట్ చేశారు. సో అది తర్వాత వచ్చి మనకి ఈ నెంబర్స్ చూసుకుంటా ఉండండి. మనకి ఫస్ట్ మనకి 2000లో ఇది స్టార్ట్ అయింది కదా, మనకి ఇరాను ఇండియా రష్యా 7200 కిలోమీటర్ల లాంగ్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. సో అది మనకి సైన్ అయింది. తర్వాత మనకి సైన్డ్ తర్వాత ఇది ప్రిలిమినరీ సైన్ అయినప్పుడు 7200 కిలోమీటర్స్ లాంగ్ అనమాట. అది తర్వాత మనకి అజర్బైజాన్ కూడా యాడ్ అయింది 3 years లేటర్ తర్వాత అజర్బైజాన్. ఇప్పుడు మనకి 13 కంట్రీస్ ఉన్నాయి, ఈ కంట్రీస్ ఉన్నాయి. సో అది నెక్స్ట్ మనకి బుల్గేరియా ఉంది కదా, బుల్గేరియా వచ్చి అబ్జర్వర్ స్టేట్గా జాయిన్ అయింది, అది కూడా చూసుకోండి. సో మనకి ఏంటిది ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ కారిడార్ అనేది 30% చీపరు, 40% షార్టర్ దెన్ ద కరెక్ట్ ట్రెడిషనల్ రూట్. ఇది ట్రెడిషనల్ రూట్ చూసుకోండి. రష్యా ఆర్ యూరోప్కి మన ఇండియా నుంచి వెళ్ళాలంటే సూయజ్ కెనాల్, బాల్టిక్ సీ, నార్త్ సీ, మెడిటరేనియన్, అరేబియన్ సీ రూట్ వెళ్ళాలి.
ఇది మనకి రష్యా నుంచి ఇండియాకి వస్తున్నప్పుడు. సో ఇది మనకి ఆల్టర్నేటివ్ టు సూయజ్ కెనాల్గా వర్క్ చేస్తుంది ఐఎన్ఎస్టీసీ అనేది. నెక్స్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది మనకి చైనా వాళ్ళది, దానికి కాంపిటీషన్గా మనకి ఇది ఉంటుందన్నమాట. సో మనకి ఆల్రెడీ హర్యానా సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చింది. మనకి ఇండియా వాంట్స్ చహబార్ పోర్ట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ 13 నేషన్స్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ దట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఇండియా టు రష్యా అన్నారు. సో దీంట్లో ఏ కంట్రీస్ లేవు, మనకు తెలుసు చైనా లేదని, చైనా 3 లేదు, నెక్స్ట్ ఇరాక్ కూడా లేదు, మంగోలియా కూడా లేదు, సో ఇరాన్. సో మనకి చైనా లేదని తెలిసినా చాలు. చైనా లేదని తెలిస్తే ఆప్షన్స్లో మీకు 3 లేదని తెలిస్తే ఈ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. ఆన్సరు 1 అనమాట, 1 ఓన్లీ. సో అది మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఇది మనకి చెప్పుకున్నాం కదా, నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడారు, మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్, ఎస్టాబ్లిష్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్, షిప్పు రైలు రోడ్ రూట్, గుర్తుపెట్టుకోండి. ఫ్లైట్ బిట్వీన్ ఇండియా, రష్యా, ఇరాన్, యూరోప్ అండ్ సెంట్రల్ ఏషియా. అది మనకి ఇది లింకింగ్ చూసుకోండి. ఇండియన్ ఓషన్, తర్వాత పర్షియన్ గల్ఫ్ టు కాస్పియన్ సీ వియా ఇరాను, తర్వాత వచ్చి మళ్ళీ ఆన్వర్డ్స్ నార్థన్ యూరోప్కి వెళ్తుంది వియా సెయింట్ బర్గ్స్ ఇన్ రష్యా. అదనమాట ఇది రూట్. సో మనకి 13 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. బల్గేరియా అనేది మనకి అబ్జర్వర్గా ఉందన్నమాట. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ చహబార్ పోర్ట్ గురించి క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. చహబార్ పోర్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఇరాన్లో ఉంటుంది. మనం పాకిస్తాన్ మీద డిపెండ్ అవ్వకోకుండా మనం ఆఫ్ఘనిస్తాను సెంట్రల్ ఏషియాకి మన కనెక్టివిటీని సాధించవచ్చు చహబార్ పోర్ట్, అందుకని ఇంపార్టెంట్ అనమాట. సి అనేది ఆన్సర్. సో ఇది మనకి చహబార్ పోర్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఇది మనకి గోల్డెన్ గేట్వే అంటారు అన్నమాట చహబార్ పోర్ట్ని. సో మనకి నెక్స్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సమ్ టైమ్స్ మెన్షన్ ఇన్ న్యూస్ కాన్సెప్ట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్, మనం చెప్పుకున్నాం కదా చైనా వాళ్ళది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో మనకి దానికి ఆల్టర్నేటివ్గా కాంపిటీషన్గా మనకి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇండియాస్ ఆల్టర్నేటివ్ టు చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వచ్చి మనకి ఐఎన్ఎస్టీసీ, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనమాట. సో అది నెక్స్ట్ మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా చహబార్ డే అనేది మనకి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే 4th మార్చ్ అనమాట. మ్యారిటైమ్ ఇండియా సమిట్ 2021లో అబ్జర్వ్ చేశారు దీన్ని, చహబార్ డే 4th మార్చ్. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి, చహబార్ డే. సో ఇది చహబార్ డే. మనం చహబార్ పోర్ట్ని మనం ఇప్పుడు ఐఎన్ఎస్టీసీతో లింక్ చేసాం. సో మనకి ఈ కాన్సెప్ట్ మీద కొన్ని రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో. సో మనకి ఇక్కడ చూసామంటే ఆఫ్ఘనిస్తాన్తో ఏవే బార్డర్ ఉన్నాయి. సో అది మనకి ఆఫ్ఘనిస్తాన్తో మనకి ఇప్పుడు ఈ సింపుల్ అసలు కాస్పియన్ సీ అని చెప్పుకున్నాం కదా, మనకి ఎక్కడి నుంచి వెళ్తాం, ఇండియన్ ఓషన్కి వెళ్తాం. ఇండియన్ ఓషన్, పర్షియన్ గల్ఫ్, కాస్పియన్ సీకి వెళ్ళాలి. కాస్పియన్ సీ దగ్గర మనకి పోర్ట్స్ చెప్పుకున్నాం కదా, అప్పుడు అజర్బైజాన్ కూడా వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ మనకి అజర్బైజాను ఇది కాస్పియన్ సీ దగ్గర ఉంటుంది. సో ఈ ఒకటి అనేది ఉండకూడదు. సో 1 మనకి ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ లేదని తెలిస్తే చాలు, అన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి సి అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకి ఐఎన్ఎస్టీసీ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడారు రూట్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇది మనకి ఆఫ్ఘనిస్తాను. మనకి ఇరాన్ నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కంట్రీస్ చూసుకోండి, మనకి ఇక్కడ అజర్బైజాన్ ఉందా, ఇక్కడ కాస్పియన్ సీ దగ్గర ఉంది అజర్బైజాన్. సో ఆఫ్ఘనిస్తాన్కి దరిదాపుల్లో కూడా లేదనమాట. సో అందుకని అజర్బైజాన్ ఒక్కటి మనకి బార్డర్ లేదు ఆఫ్ఘనిస్తాన్ అని తెలిస్తే చాలు, కాస్పియన్ సీ దగ్గర ఉంటుందని తెలిస్తే మనకి దీని ఆన్సర్ చేయొచ్చు. సో మిగిలిన కూడా చూసుకోండి, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కంట్రీస్ ఇరాను, తుర్క్మెనిస్తాను, ఉజ్బెకిస్తాను, తజికిస్తాను. సో అది నెక్స్ట్ ఇండియా, ఇక్కడ కొద్దిగా ఉంటుంది ఇండియాకి బార్డర్ ఇండియా. సో నెక్స్ట్ పాకిస్తాన్. సో ఇది
ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ కంట్రీస్ ఏంటి? ఇరాను, తుర్క్మిస్తాను, ఉజ్బెకిస్తాను, తజికిస్తాను, ఇండియా, పాకిస్తాన్. సో మనకి క్యాస్పియన్ సీ ఇది మనం రూటు చూసుకున్నాం కదా. ఇది ముంబై నుంచి స్టార్ట్ అవుతుంది. బందర్ అబ్బాస్, ఇక్కడ చాబార్ పోర్ట్ కూడా ఉంటుంది ఇరాను. ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తాం చాబార్ పోర్ట్ కూడా. తర్వాత అజర్బైజాన్ బాకు, తర్వాత ఆస్ట్రఖాన్ అనేది మనకి రష్యన్ ఫెడరేషన్లో, తర్వాత మాస్కోకి వెళ్తుంది. తర్వాత వియా సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి మనం యూరప్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అది తర్వాత మనం ఆన్సర్ చూసాం కదా. ఇది మనకి బార్డర్ కంట్రీస్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ డస్ నాట్ బార్డర్ విత్ ద క్యాస్పియన్ సీ? క్యాస్పియన్ సీకి బార్డర్గా లేనివి క్వశ్చన్ వచ్చింది. అజర్బైజాన్ మనకు తెలుసు, అజర్బైజాన్ క్యాస్పియన్ సీ దగ్గర ఉంటుందని. నెక్స్ట్ అర్మేనియా ఉండదు, మిగిలినవన్నీ ఉంటాయి. కజకిస్తాన్, తుర్క్మిస్తాన్. సో ఇది మనకి బేసిన్ కంట్రీస్ వచ్చి క్యాస్పియన్ సీకి ఇవి నోట్ చేసుకోండి. ఇరాను, అజర్బైజాను, నెక్స్ట్ కజకిస్తాను, తుర్క్మిస్తాను, రష్యన్ ఫెడరేషన్. సో మనం ఆస్ట్రఖాన్ పోర్ట్ అనుకున్నాం కదా. ఆస్ట్రఖాన్ పోర్టు క్యాస్పియన్ సీ దగ్గరే ఉంటుంది రష్యన్ ఫెడరేషన్లో. తర్వాత ఇరాన్ పోర్టు బందర్ అంజాలి ఉంది కదా, ఆ పోర్టు కూడా క్యాస్పియన్ సీలోనే ఉంటుందన్నమాట. సో అది ఇంపార్టెంట్ పోర్ట్స్. మనకి ఇవన్నీ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ రిలేటెడ్ అనమాట. సో మనం ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మిగిలిన కాన్సెప్ట్స్ కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. సో అది ఇప్పుడు మనం క్యాస్పియన్ సీ చూసుకుంటే, ఇక్కడ చూడండి క్యాస్పియన్ సీ ఇక్కడ తుర్క్మిస్తాన్ స్టార్ట్ అవుతుంది చూడు, ఇట్లా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో తుర్క్మిస్తాన్, కజకిస్తాన్, నెక్స్ట్ ఇరాను, అజర్బైజాను, రష్యా, ఇక్కడ ఉంటుంది ఆర్మేనియా, ఇక్కడ ఉంటుంది. సో మనకి ఆర్మేనియా అనేది క్యాస్పియన్ సీతో లేదు. సో ఇక్కడ మనం చూసుకుంటే అబ్జర్వ్ చేసుకుంటే ఈ మ్యాప్లో ఇది క్యాస్పియన్ సీ, ఇది అజర్బైజాన్, ఇది ఆర్మేనియా. సో మనకి క్యాస్పియన్ సీకి బేసిన్ కంట్రీ కాదు కదా ఆర్మేనియా అనేది. సో అందుకని మనకి ఆన్సర్ అయింది. తర్వాత విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ డస్ నాట్ బార్డర్ ద క్యాస్పియన్ సీ అంటే ఆర్మేనియా. సో మనకి ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఇది సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ మనకి క్యాపిటల్స్ ఇచ్చారు, అవి మ్యాచ్ చేయమన్నారు. సో మనం ఇందాక నుంచి చూస్తూ ఉన్నాం క్యాస్పియన్ సీ అని. ఇదే క్యాస్పియన్ సీకి ఫస్ట్ దగ్గర ఉండేది ఏంటి? మనకి ఇదేమవుతుంది? తుర్క్మిస్తాన్కి మనకి క్యాపిటల్ ఏంటంటే ఆస్కబాద్ అనమాట. ఆస్కబాద్ అగ్రిమెంట్ అని కూడా ఉంటుంది. సో అది కూడా మనం సింక్రనైజ్ చేస్తాం ఐఎన్ఎస్టీసీతో, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్తో. సో ఆస్కబాద్ ఇది అంటే బీకి 1 ఉండాలి. బీకి 1 ఉండాలంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి, ఇంకో 2 ఉన్నాయి. సో ఇక్కడ బీకి 1 ఉంది, బీకి 1 ఉంది. ఏకి 3 ఉంది అంటే ఏకి 3, ఇది 3 అంటే A3 వచ్చి మనకి 3. బిష్కాక్, ఇది బిష్కాక్ 3 అయిపోయింది. ఆస్కబాద్ కూడా అయిపోయింది. తష్కెంత్ తెలుసుంటుంది, తష్కెంత్ ఉజ్బెకిస్తాన్ ఎక్కడ ఉంటుంది? ఇది 2 ఉంటుంది. సో బీకి నెక్స్ట్ ఇది బీకి మనకి ఆస్కబాద్ అయిపోయింది. తష్కెంత్ ఉజ్బెకిస్తాన్. సీకి ఏముండాలి? 2 ఉండాలి. సీకి 2 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది. ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి కదా ఆల్రెడీ. ఎందుకు ఎలిమినేట్ అయిపోయాయి? మనకి ఆస్కబాద్ బీకి 1 ఉండాలి. సో బీకి 1 ఉండాలి కాబట్టి సిడి ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఏబి మిగిలినాయి. ఏబిలో మనకి ఇది ఉంది కదా, ఇది ఉజ్బెకిస్తాన్ యొక్క తష్కెంత్. సో సి అంటే సికి 2 ఉండాలి. సికి 2 ఉండే ఆప్షన్ ఏ. సో ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్యాపిటల్స్ నీట్గా చూసుకుంటే ఈ మ్యాప్లో, సో ఫస్ట్ క్యాస్పియన్ సీ నుంచి ముందు ఇక్కడ స్టార్ట్ అయింది అంటే తుర్క్మిస్తాను, ఆష్కబాద్, తర్వాత ఉజ్బెకిస్తాన్లో తష్కెంత్ ఉంది. సో నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్ అయిపోయింది కదా. తజికిస్తాన్కి దూషాంబే. నెక్స్ట్ మనకేమొచ్చింది? కిర్గిస్తాన్ వచ్చి బిష్కాక్. సో మనకి ఇక్కడ ఏమేమి క్యాపిటల్స్? బిష్కాక్ వచ్చి కిర్గిజిస్తాన్, ఆష్కబాద్ వచ్చి తుర్క్మిస్తాన్, తష్కెంత్ వచ్చి
ఉజ్బెకిస్తాన్. దూషాంబే అంటే ఏం లేదు, మండే అనమాట, సోమవారం. దుషాంబే అంటే మండే. తజికిస్తాన్లో దుషాంబేలో మండే మార్కెట్ ఫేమస్, అందుకని దుషాంబే. సో అది తజికిస్తాన్. సో ఇవన్నీ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అనమాట, వాటి యొక్క క్యాపిటల్స్. సో మనకి సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఐఎన్ఎస్టీసీలో చూసుకుంటే మనం ఆష్కబాద్ అగ్రిమెంట్ని కూడా సింక్రనైజ్ చేయొచ్చు ఐఎన్ఎస్టీసీతో. ఈ ఆస్కబాద్ అగ్రిమెంట్ అంటే ఇది కూడా చూసుకోండి. ఆస్కబాద్ అగ్రిమెంట్ అంటే ఇది మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా, పాకిస్తాన్, ఒమాన్, ఇరాన్, తుర్కమిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్. ఆస్కబాద్ అనేది మనకి తుర్కమిస్తాన్ యొక్క క్యాపిటల్ అనమాట. సో అది. సో ఇది మనకి ఆన్సర్, ఏ అనేది ఆన్సర్ అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.